హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీలైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ 65ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 100 గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్లండి ఇవి. 2 తీసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంత్రం పూట ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ పన్నీర్ 65ని స్నాక్స్ లాగా పిల్లలకు పెట్టొచ్చు. ముందుగా పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేవి ఈ సైజులో ఉండాలండి. 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతాయి. 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలైతే సరిపోతాయి. మా పిల్లలైతే వీటిని ఎక్కువగా తినరండి వేస్తే, అందుకని చెప్పి నేనైతే కొంచెమే వేస్తున్నాను. మీరైతే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకోవచ్చండి. ఈ పన్నీర్ 65లో వెల్లుల్లి ముక్కలు ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అవనివ్వాలి. ఈ ఆనియన్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, కొంచెం సేపు చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఇది కూడా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై అవనివ్వాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకొని కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ని వేసుకోవాలి. నాకైతే ఎంత వేసుకోవాలో తెలుసండి, ఇంకా అందుకని చెప్పేసి ప్యాకెట్తో అయితే వేస్తున్నాను. మొత్తం కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఎక్కువగా కలుపుకోకూడదు, ఎందుకంటే మొత్తం విరిగిపోతాయి. గరిటె పెట్టి చాలా నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా కలపడం వలన ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి పన్నీర్కి. రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకి ఇంట్లోనే ఇలా ఈజీగా పన్నీర్ 65ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. పిల్లలు ఎప్పుడైనా అడిగితే మాత్రము ఇలాగే చేసి పెడతాను. ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోనైతే లైక్ చేయండి. చూడండి, చూస్తానికే నోరు ఊరిపోతుంది కదా, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి.